హాయ్ గైస్, నేను నిన్న బూస్టర్ చికెన్ చేసుకున్నానండి. షాప్ వాళ్ళని అడిగితే బూస్టర్ చికెన్ కానీ వాళ్ళే కొట్టిస్తారు. ఈ మసాలా ప్యాకెట్ కూడా బజార్లో దొరుకుతుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్. నేను హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నా. ఒక ప్యాకెట్ అంతా వేసేసుకున్నా, ఘాటుగా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇలా కలిపేసుకొని ఏం వేయాల్సిన పని లేదండి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, కొంచెమే, ఎక్కువ లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఈ ప్యాకెట్ అంతా వేసేసుకొని కలిపి ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. కంపల్సరీగా 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేకుంటే ముక్క బాగా ఉండదు. ఇంకా తర్వాత కొంచెం అంతా నేను కార్న్ఫ్లోర్ వేసుకొని దీనికి ఇంకా ఇలా అద్దుకొని బాగా ఇదిలిచ్చేసేయాలి. ఇదిలిచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టుకున్న డీప్ ఫ్రై చేసుకునేదానికి అని చెప్పేసి ఆయిల్లో వేసేసి బాగా వేయించుకోవాలి. చికెన్ పకోడీకి ఎలాగైతే వేయించుకుంటామో అలా వేయించుకొని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్ని ముక్కలు ఇంకా ఇలాగే వేసి మొత్తము బాగా వేయించిన, మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించితే కనుక ముక్క బాగా వేగిపోయి టేస్ట్ బాగుంటుందండి. చాలా బాగా వచ్చినాయి. ఇలా వేసుకొని చేసుకున్నాము, చాలా బాగుంటుంది. ఇది రసానికైనా ఇంకా ఏదైనా పులుసు కూరలు లేకైనా ఇది పక్కన స్టఫ్గా బాగుంటుంది. ఈ బూస్టర్ చికెన్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా బూస్టర్ చికెన్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేసేయండి. మీరు ఎప్పుడైనా చేసిండేరేమో, ఒకవేళ అదైనా కామెంట్ పెట్టేసేయండి. మాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకన్నీ ఇలాగే వేయించుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంకా నేను ఏం వేయలేదు, కొత్తిమీర ఇవన్నీ ఏం వేయలే. ఇంకా నాకు ఇవి వేయించేసరికి ఆడికి సరిపోయిందని చెప్పేసి ఇంకన్నీ ఇలాగే వేయించుకొని ఇంకా మేము రసంతో సర్వ్ చేసేసుకున్నామండి. చాలా బాగా